ఎక్కడికెక్కడ వాహనాల తనిఖీలు కానీ, ఎయిర్పోర్ట్స్, అలాగే రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, మిగతా అన్ని కీలకమైన జనసమర్థత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆపరేషన్స్ ఎక్కువ చేశారు. కూంబింగ్ జరుగుతోంది. అలాగే తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను కానీ, అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న వాహనాల విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటి మీద తనిఖీలు చేస్తున్నారు. ప్రజలకి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే అప్డేట్స్ మనకి ఇంకా అక్కడి నుంచి రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టుగా, ఒకరు తీవ్ర గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. వారితో పాటు ఇంకా గాయపడిన వాళ్ళని అందరినీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు చాలామంది. సో ఈ దేశవ్యాప్తంగా ఢిల్లీ కాకుండా ఇంకా ఇతర ముఖ్య నగరాలు ఎక్కడెక్కడ హై అలర్ట్ ప్రకటించారు, ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ ఘటనకి ఎవరిని బాధ్యులుగా ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించింది, హోంశాఖ కానీ, పోలీస్ వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరు బాధ్యులుగా గుర్తించారో ఎవరినైనా, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని భద్రతా బలగాలు డీకోడ్ చేస్తున్నాయి. అలాగే అనుమానాస్పదంగా ఇవాళ ఉదయం నుంచి ఉన్న సమాచారం కానీ, గడిచిన కొద్ది రోజులుగా ఉన్న సమాచారాన్ని కానీ భద్రతా బలగాలు డీకోడింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. సో మనం చూస్తే ఒకసారి దేశంలో ప్రతిసారి ఒక పొలిటికల్ హ్యాపెనింగ్ లేదా ఒక డెమోక్రటిక్ హ్యాపెనింగ్, ఒక ప్రజాస్వామ్య క్రతువు జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ ఈ తరహా ఘటనలు దేశంలో జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవి, ఉగ్రమూకలు ఎందుకు ఇలాంటి చర్యలకి దిగుతున్నాయి అనే దాని మీద కూడా కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం కనబడుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మనకి ఇంకా వార్తలు ఇంకా వస్తున్నాయి.